వెల్కమ్ టు అర్కా ఫౌండేషన్ క్లాసెస్. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ అనేది మనం తీసుకో. టెక్స్ట్ బుక్లో 2 పాయింట్స్ ఇచ్చాడు. ఏంటా 2 పాయింట్స్? 2,0 అనేది ఒక పాయింట్, నెక్స్ట్ 6,0 అనేది ఒక పాయింట్ కింద చెప్పాడు. నేను 2,0 ఆ పాయింట్ మనకి ఎక్కడ చెప్పొచ్చు? ఎక్స్ యాక్సిస్ మీద 2 అండ్ వై యాక్సిస్ మీద 0. సో ఇది మనకి ఏ అనే పాయింట్ 2,0. నెక్స్ట్ బి అనే పాయింట్ ఎక్కడ? 6,0. సో బి 6,0. ఇప్పుడు ఈ రెండాటికి మీకు డిస్టెన్స్ కట్టమనంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏ అనే పాయింట్ ఇక్కడ ఉంది, బి అనే పాయింట్ ఇక్కడ ఉంది. ఈ రెండాటికి మధ్యలో దూరం చూడండి, 1 2 3 4 యూనిట్స్ అనేది క్లియర్గా మనకి తెలుస్తుంది. అంటే ఇక్కడ ఎలా చెప్పొచ్చు? ఇంకా ఈ ఎక్స్ కోఆర్డినేట్ యొక్క డిఫరెన్సే మనకి -2. ఎక్స్ కోఆర్డినేట్ యొక్క డిఫరెన్స్ అంటే x2 - x1, 6 - 2 = 4. డిఫరెన్స్ బిట్వీన్ ద 2 ఎక్స్ కోఆర్డినేట్స్ కింద. సపోజ్ అదే మనకి నెగిటివ్ యాక్సిస్ మీద ఉన్నట్లయితే ఇక్కడ 2,0 6,0 కింద తీసుకున్నా. ఈసారి -2,0 అనేది ఒక పాయింట్ కిందను, ఇంకొక పాయింట్ -6,0 కింద తీసుకుంటున్నాం. ఓకే, అంటే నెగిటివ్ యాక్సిస్ మీద కన్సిడర్ చేస్తున్నాం. మరి ఇక్కడ డిస్టెన్స్ ఎలా చెప్పొచ్చు అని అంటే ఇక్కడ కూడా మనకి 4 యూనిట్సే వస్తుంది. డయాగ్రామ్గా చూసుకుంటే 1 2 3 4 అంటే -6. మరి ఎక్స్ కోఆర్డినేట్స్ యొక్క డిఫరెన్స్ కింద చెప్పొచ్చా అని అంటే చెప్పొచ్చు. ఎలా? ఇక్కడ -4 అనేది మనకి తెలుస్తుంది. కానీ ఎప్పుడైనా సరే మనం డిస్టెన్స్ అనేది అబ్సల్యూట్ వాల్యూ కింద మాత్రమే చెప్తాం. సో అబ్సల్యూట్ వాల్యూ కింద చెప్పాలి అని అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ మాడ్యులస్ వాల్యూ అనేది కన్సిడర్ చేయాలి. సో మాడ్యులస్ కన్సిడర్ చేయడం వల్ల అది పాజిటివ్ వాల్యూ కింద వచ్చేస్తుంది. సో అది 4 యూనిట్స్. డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ x1, 0 అండ్ x2, 0 ఉన్నట్లయితే దాన్ని మాడ్యులస్ ఆఫ్ x2 - x1 కింద చెప్పొచ్చు. అదే ఇంకా డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ 0, y1 అండ్ 0, y2 కనుక తీసుకున్నట్లయితే దీన్ని మనం ఎలా చెప్పొచ్చు? y2 - y1 కింద చెప్పొచ్చు. అంటే ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్స్ చెప్పుకుంటా వచ్చాము, నెక్స్ట్ వై యాక్సిస్ మీద ఉన్న పాయింట్స్ కూడా చెప్పుకుంటా వచ్చాము. నెక్స్ట్ సపోజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైన్ ఉన్నట్లయితే మరి దానికి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూసుకుందాం. సపోజ్ ప్యారలల్ లైన్స్ మీన్స్ ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేశా. ఓకే, సో ఈ పాయింట్ని నేను ఏ అనుకుంటున్నా, ఈ పాయింట్ని బి అనుకుంటున్నా. ఈసారి ఎక్స్ యాక్సిస్ మీద పాయింట్ కాదు, వై యాక్సిస్ మీద పాయింట్ కాదు. సో దీన్ని ఏంటి? మధ్యలో ఒక పాయింట్ని అంటే ఫస్ట్ కోఆర్డినేట్లో ఒక పాయింట్ అనేది కన్సిడర్ చేసుకుంటున్నా. దాన్ని x1, y1 కింద తీసుకున్నా. అలాగే బీని x2, y2 కింద కన్సిడర్ చేశా. ఓకే, ఇప్పుడు ఈ రెండు పాయింట్స్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎలా అనేది మనం కన్సిడర్ చేసుకుందాం. ఓకే, ఇది చూడండి, నేను ఇక్కడ రెండు పాయింట్స్ కూడా y1 కింద కన్సిడర్ చేశా. ఎందుకు అనంటే ఇక్కడ ఈ y యాక్సిస్కి ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా లైన్ డ్రా చేస్తున్నాం కాబట్టి y వాల్యూ అనేది సేమ్గా ఉంది. సో ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా మనం ఇలా లైన్స్ కనుక డ్రా చేసుకున్నట్లయితే డిఫరెన్స్ బిట్వీన్ ద ఎక్స్ కోఆర్డినేట్స్ అంటే x2 - x1 కింద మాత్రమే మనం చెప్పొచ్చు. డిస్టెన్స్ బిట్వీన్ దీస్ 2 పాయింట్స్ విచ్ ఈజ్ లైన్ ప్యారలల్ టు ద కోఆర్డినేట్ యాక్సిస్. అదే సపోజ్ మనం ఇంకొక లైన్ సపోజ్ ప్యారలల్ టు వై యాక్సిస్ కనుక మనం తీసుకున్నట్లయితే అప్పుడు ఏం చెప్పొచ్చు? దాన్ని y2 - y1 కింద చెప్పొచ్చు. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఆన్ ఎ లైన్ ఇన్ xy ప్లేన్. దీనికోసం మనం ఒక xy ప్లేన్ని కన్సిడర్ చేద్దాం. ఒక 2 పాయింట్స్ని తీసుకున్నాం. ఒక పాయింట్ని ఏ అని, ఇంకొక పాయింట్ని బి అని తీసుకున్నాం. ఏ అనే పాయింట్ వచ్చేసరికి x1, y1 కింద తీసుకుంటున్నా. బి అనే పాయింట్ x2, y2 కింద కన్సిడర్. ఇప్పుడు ఇక్కడ ఒక పర్పెండిక్యులర్ లైన్స్ అనేవి డ్రా చేస్తున్నాను. ఏ దగ్గర నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్, బి దగ్గర నుంచి ఒక పర్పెండిక్యులర్ లైన్, ఏబిని జాయిన్ చేసుకుంటా వచ్చాను. సో ఇప్పుడు ఈ పాయింట్ని ఏమో పి అని రాసుకుంటున్నా, ఈ పాయింట్ని ఏమో క్యూ అని తీసుకుంటున్నా. ఈ పీక్యూకి ప్యారలల్గా ఇంకొక లైన్ డ్రా చేసుకున్నట్లయితే దీన్ని ఇక్కడ ఆర్ కింద మెన్షన్ చేసుకుంటున్నా. ఇది పర్పెండిక్యులర్ టు బీక్యూ లైన్ అండ్ ప్యారలల్ టు పీక్యూ లైన్. ఇప్పుడు మనకి ఏ అనే పాయింట్ x1, y1 కింద తీసుకున్నాము అని అంటే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? మనకి x1 అవుతుంది. అలాగే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? y1. ఈ డిస్టెన్స్ y1 అంటే ఈ క్యూఆర్ డిస్టెన్స్ కూడా y1 అవుతుంది. ఓకే,
అలాగే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది మనకి x1 అవుతుంది. అలాగే b అనే పాయింట్ మనం x2, y2 కింద తీసుకున్నాము అని అంటే ఈ మొత్తం డిస్టెన్స్ ఏమవుతుంది x2 అవుతుంది. అలాగే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది y2 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మనము AB యొక్క డిస్టెన్స్ అనేది మనం కట్టాలి. AB డిస్టెన్స్ కోసం మనం ఏం చెప్పొచ్చు అని అంటే ఇప్పుడు ఇది ఒక చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ AB అండ్ R. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఏఆర్ డిస్టెన్స్ అలాగే బీఆర్ డిస్టెన్స్ మనకు తెలుసుకున్నట్లయితే పైథాగరస్ థియరం అప్లై చేసి ఈ ఏబీ డిస్టెన్స్ అనేది మనం కట్టచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ ఈ ఏఆర్ డిస్టెన్స్ బీఆర్ డిస్టెన్స్ అనేది ఫిగర్లోంచి కనుక్కుందాం. ఏఆర్ డిస్టెన్స్ చూసుకున్నట్లయితే ఏఆర్ ఎంత ఉంటుందో పీక్యూ డిస్టెన్స్ కూడా అంతే ఉంటుంది. సో పీక్యూ డిస్టెన్స్ కోసం ఫిగర్లోని చూసుకున్నట్లయితే ఈ మొత్తం డిస్టెన్స్లోంచి ఈ డిస్టెన్స్ తీసేస్తే మనకి పీక్యూ డిస్టెన్స్ వాల్యూ అనేది వస్తుంది. సో అలా చూసుకున్నట్లయితే ఆ పీక్యూ వాల్యూ ఏమని చెప్పొచ్చు మనకి ఇది ఆరిజిన్ అయితే ఓక్యూ మైనస్ ఓపీ కింద చెప్పొచ్చు. ఓక్యూ ఎంత x2, ఓపీ ఎంత x1. సో x2 మైనస్ x1 కింద చెప్పొచ్చు. సిమిలర్గా అలాగే బీక్యూ వాల్యూ కనుక మనం చూసుకున్నట్లయితే బీక్యూ వచ్చేసరికి ఏమో y2 అండ్ క్యూఆర్ వచ్చేసరికి ఏమో y1. సో బీఆర్ కావాలి అని అంటే బీక్యూ మైనస్ క్యూఆర్ కింద చెప్పొచ్చు. సో y2 మైనస్ y1 కింద మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ రెండు డిస్టెన్సెస్ కనుక్కున్నాం మనం. ఈ స్మాల్ ట్రయాంగిల్లో మనకి ఏఆర్ డిస్టెన్స్ బీఆర్ డిస్టెన్స్ కావాలి. ఈ పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ద ఏఆర్. ఫిగర్లో క్లియర్గా అర్థమవుతుంది కదా మీకు. పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ద ఏఆర్. అలాగే ఈ బీఆర్ వాల్యూ కూడా కట్టాము. సో ఇప్పుడు ఇది ఏమని వచ్చింది మనకి ఏఆర్ వచ్చేసరికి ఏమో x2 మైనస్ x1, బీఆర్ వచ్చేసరికి ఏమో y2 మైనస్ y1. ఇప్పుడు పైథాగరస్ థియరం అప్లై చేసి ఏబీ వాల్యూ అనేది కడతాం. స్క్వేర్ రూట్ ఆఫ్ ద సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. సో ఇప్పుడు ఏఆర్ స్క్వేర్ ప్లస్ బీఆర్ స్క్వేర్ కింద చెప్పొచ్చు. సో స్క్వేర్ రూట్ ఆఫ్ ద x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. So distance between the 2 points A x1, y1 and B x2, y2 is equals to the square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square.